హలో అండి. మనకి నావీలో అయితే కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు. 10th క్లాసు 12th క్లాస్ మీద అయితే ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు. 260 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్తా. సో మనకి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి మంచి శాలరీ కూడా ఇస్తున్నారు, ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. సో దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి అయితే మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను, టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు యూజ్ అవుతాయి, మంచి మంచి వీడియోసే చేస్తా, యూజ్ అయ్యే వీడియోసే చేస్తా. అది కూడా జెన్యూన్ జాబ్ అప్డేట్సే మన ఛానల్ నుంచి అయితే వస్తాయి, ఫేక్ అయితే కాదు. మీకు 1-2 వీడియోస్ చూసాక నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది కదా. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దాని గురించి అయితే డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ మెయిల్ ఇండియన్ సిటిజన్స్. సో ఇది ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే గుర్తుపెట్టుకోండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఆర్ ప్రెస్క్రైబ్డ్ బిలో ఫర్ రిక్వైర్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ నావిక్ జనరల్ డ్యూటీ అంట యాత్రిక్ ఇన్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆర్ ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫ్ ద యూనియన్. సో మనకి ఏంటంటే మెయిల్ క్యాండిడేట్స్కి ఈ యాత్రిక్ అనే ఒక రిక్రూట్మెంట్ ద్వారా అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే నావీలో ఏంటంటే జనరల్ డ్యూటీకి 12th క్లాస్ పాస్ అయ్యి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ ఫ్రమ్ అన్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ రికగ్నైజ్డ్ బై కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. సో మనకి ఇంటర్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో ఇంటర్లో మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎవరైతే చేస్తారో ఎంపీసీ తీస్తారు కదా, సో ఇంటర్లో ఎంపీసీ ఎవరైతే చేస్తారో అలాంటి మెయిల్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇది నావిక్ జనరల్ డ్యూటీకి. సో మనకి యాత్రిక్కి వచ్చేసరికి ఏంటంటే 10th క్లాస్ పాస్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ రికగ్నైజ్డ్ బై కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఫ్రమ్ స్కూల్స్ ఎడ్యుకేషన్ అని ఇచ్చాడు. అండ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ డ్యూరేషన్ 3 years or 4 years అప్రూవ్డ్ బై ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని ఇచ్చాడు. సో మనకి సెకండ్ పొజిషన్ ఏంటంటే యాత్రిక్ ఉంది కదా. సో యాత్రిక్ 10th క్లాసు అయ్యుండి మనకి ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోమంటున్నారు. అంటే ఇంజనీరింగ్లో మెకానికల్ కానీ, టెలికమ్యూనికేషన్ కానీ, అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ మనకి 3 years డిప్లొమా లేదా 4 years బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయ్యుండి డిప్లొమా చేసిన వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోమంటున్నారు. ఫస్ట్ నావిక్ జనరల్ డ్యూటీకి అయితే 12th పాస్లో మస్ట్ అండ్ షుడ్గా ఏంటంటే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఉండాలంటున్నారు. సో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. చాలా మంచి నోటిఫికేషన్ అండ్ వేకెన్సీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఇది ఏంటంటే ఫిమేల్ కాంపిటీషన్ లేదు కాబట్టి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్సే కాబట్టి మీరు అప్లై చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో అప్లై చేయడానికి లింక్ ఇస్తాను, డైరెక్ట్గా మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో వీడియోని ఇంతవరకు ఏమైనా లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో అండ్ అయితే మనకి దీనికి ఏమి ఇచ్చారు, సో ఇక్కడ చెప్పాను కదా మెకానికల్, ఎలక్ట్రికల్ డిప్లొమా చేసిన వాళ్ళు ఇవి ఉండాలంటున్నారు. సో ఇవైతే డిప్లొమా మెకానికల్ చేసిన వాళ్ళు ఇవి మొత్తం చదివి చూడండి. ఇదంతా మళ్ళీ చెప్పేసరికి వీడియోలో అంతా అయిపోద్ది. సో ఒకసారి అవి అయితే చూసుకోండి. సో ఇక్కడ నోట్ అని ఇచ్చి ఏమి ఇచ్చారో చూడండి. క్యాండిడేట్స్ ఆర్ ఫిల్ మార్క్స్ ఆర్ ఆల్ సబ్జెక్ట్స్ యాజ్ మెన్స్డ్ దేర్ మార్క్ షీట్ విల్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్ మీరు అప్లై చేసేటప్పుడు అన్ని మార్క్స్ మెమోస్ కూడా ఉండాలని అయితే అంటున్నారు. సో అప్లై చేసేటప్పుడు కూడా ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, ఎలాంటి నెంబర్ రాంగ్స్ కానీ పెట్టకూడదు. సో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్లో ఎలా నేమ్ ఉందో, ఎలా పేర్లు ఉన్నాయో, ఎలా మీకు వచ్చిన మార్క్స్ ఏంటో అలా మాత్రమే ఫిల్ చేయమంటున్నారు. సో అది ఇంకేదైనా మీరు రాంగ్లో ఫిల్ చేస్తారనుకోండి మీ అప్లికేషనే క్యాన్సిల్ చేసేస్తారంట. సో ఇక్కడ చూడండి క్యాన్సిలేషన్ ఆఫ్ ఇది ఇచ్చారు. సో క్యాన్సిల్ చేసేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ అప్లయింగ్, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ పోస్ట్ ఆఫ్ యాత్రిక్ అండ్ నాట్ పొజిషన్ ఆఫ్ ఒరిజినల్ డిప్లొమా సర్టిఫికేట్స్. సో మనకి యాత్రిక్ ఉంది కదా, దానికి అప్లై చేసే వాళ్ళు డిప్లొమా చేయాలని చెప్పాను కదా. సో వాళ్ళు కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా, ప్రొవిజనల్స్ కూడా అన్నీ అప్లోడ్ చేయాలంట మనం. సో ఓన్లీ నెంబర్స్తోనే కాదు, నేమ్స్తోనే కాదు, ఆ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయమని అయితే అంటున్నారు. సో అది
అంతా చూడండి. ఇంకా ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మినిమం 18 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 22 ఇయర్స్ అంట. సో మనకి ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. సో మనకి క్యాండిడేట్స్ షుడ్ బి బోర్న్ బిట్వీన్ ఏమిచ్చారు 2003 మార్చ్ 1 నుంచి 2007 ఫిబ్రవరి 28 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఉండాలి అంటున్నారు. సో అది అయితే ఇది ఇంక్లూడింగ్ సో ఏమిచ్చారు అప్లయింగ్ ఫర్ పోస్ట్ ఆఫ్ నావిక్ జీడీ అండ్ యాత్రిక్. సో దేనికైనా సరే ఇదే ఏజ్ అయితే ఇచ్చారు. సో ఇందులో అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ అంటే 22 ఇయర్స్కి 5 ఇయర్స్ యాడ్ చేయండి 27 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో అది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ అండ్ ఓబీసీ నాన్ క్రీమే ఉంటారు కదా క్యాండిడేట్స్ వాళ్ళు ఏంటంటే 3 ఇయర్స్ అయితే ఇచ్చారు. సో వాళ్ళకి మొత్తం 25 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 28 ఇయర్స్. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనం వేకెన్సీస్ అయితే చూసేద్దాం. సో వేకెన్సీస్ వచ్చేసరికి ఏంటంటే ఇవి టెంటేటివ్ నెంబర్ ఆఫ్ రికగ్నైజింగ్ జోన్ అంటే ఇవేంటంటే నార్మల్గా వాళ్ళు కొన్ని మాత్రమే ఇంకా వేకెన్సీస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ టెంటేటివ్గా చెప్తున్నారు. సో ఇన్ని ఉన్నాయి వేకెన్సీస్ టోటల్ అని అయితే చెప్తున్నారు. సో ఇవే పక్కా తక్కువగా ఉన్నాయనుకోండి అలానే ఎక్కువగా ఉంటాయని అయితే అనుకోకుండా మ్యాక్సిమం ఉన్నాయని మాత్రం అనుకోండి అని అయితే చెప్తున్నారు. సో రీజన్ జోన్ వైజ్ వచ్చేసరికి నార్త్ సైడ్ అన్రిజర్వ్డ్ ఎన్ని ఉన్నాయి 30 ఉన్నాయి. అంటే జనరల్లో ఎవరైనా అప్లై చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 8 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 24 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 3 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 12 ఉన్నాయి. మొత్తం నార్త్ సైడ్ వాళ్ళకి ఏంటంటే మనకి ఎన్ని ఉన్నాయంటే 77 ఉన్నాయి. అండ్ వెస్ట్ సైడ్ 26 ఉన్నాయి అన్రిజర్వ్డ్. ఈడబ్ల్యూఎస్కి 6 ఉన్నాయి, ఓబీసీకి 21, ఎస్టీకి 3 అండ్ ఎస్సీకి 10 మొత్తం 66 ఉన్నాయి. అండ్ నార్త్ ఈస్ట్ 27 ఉన్నాయి అన్రిజర్వ్డ్. ఈడబ్ల్యూఎస్కి 7 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 21 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 3 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 10 ఉన్నాయి, మొత్తం 68 ఉన్నాయి ఈస్ట్ వాళ్ళకి. సో ఈస్ట్ వాళ్ళకి అన్రిజర్వ్డ్ 13 ఉన్నాయి, ఈడబ్ల్యూకి 3 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 11 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 1 ఉంది అండ్ ఎస్సీ వాళ్ళకి 6 ఉన్నాయి, మొత్తం 34 అయితే ఉన్నాయి. నార్త్ వెస్ట్ వాళ్ళకి 5 అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూ వాళ్ళకి 1 ఉంది, ఓబీసీ వాళ్ళకి 4 ఉన్నాయి అండ్ ఎస్సీ వాళ్ళకి ఇక్కడ ఎస్టీ వాళ్ళకి ఇవ్వలేదు ఓన్లీ ఎస్సీ వాళ్ళకి 2 ఇచ్చారు. టోటల్ 12 అయితే ఉన్నాయి. అండ్ ఆనందమాన్ మనకి నైకోబార్ ఉన్నాయి కదా అండమాను నైకోబారు. సో అవన్నీ ఉన్నాయి అన్రిజర్వ్డ్ 1 అండ్ ఓబీసీ వాళ్ళకి 1 అయితే ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 1 అయితే ఉన్నాయి, మొత్తం టోటల్ 3 ఉన్నాయి. మొత్తం టోటల్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి 102 ఉన్నాయి, ఈడబ్ల్యూసీలకి 25 అయితే ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 82 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 10 అయితే ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 41 ఉన్నాయి, మొత్తం టోటల్ 206 అయితే ఉన్నాయి. సో అది అండ్ ఇవి వచ్చేసరికి ఏంటంటే యాత్రిక్ ఇవి నావిక్ జీడీ ఇవి నావిక్లో జీడీ పోస్టులు 206 ఉన్నాయి. ఇవి ఏంటంటే యాత్రిక్ వచ్చేసరికి ఏంటంటే మెకానికల్ వాళ్ళకి 33 ఉన్నాయి, ఎలక్ట్రికల్ వాళ్ళకి 18 అయితే ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 9 అయితే ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకోండి. ఇక్కడ నార్త్ అంటే నార్త్ సైడ్ ఏ స్టేటు అవన్నీ ఉన్నాయో ఇక్కడ అది ఇచ్చారు. వెస్ట్ వాళ్ళకి ఏ స్టేట్లు ఉన్నాయో ఇచ్చారు, నార్త్ ఈస్ట్ వాళ్ళకి ఏ స్టేట్లు ఉన్నాయో ఇచ్చారు, అండ్ ఈస్ట్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి. చూడండి మనకి ఈస్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి ఉన్నాయి కదా. సో మనకి ఇక్కడ ఈస్ట్ ఎన్ని ఉన్నాయి పోస్టులు చూడండి అన్రిజర్వ్డ్ 13 ఉన్నాయి, ఈడబ్ల్యూకి 3 ఉన్నాయి అండ్ ఓబీసీ వాళ్ళకి 11 అయితే ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 1 అయితే ఉంది, ఎస్సీ వాళ్ళకి అయితే టోటల్ ఎన్ని ఉన్నాయి నావిక్ వచ్చేసరికి 34 అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు సో ఇవన్నీ చూసుకోండి. యాత్రిక్ కూడా సేమ్ అంతే మనకి మామూలుగా ఇందులోకి వచ్చేసరికి జీడీకి వచ్చేసరికి 34 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈస్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి. సో అవి అయితే చూసుకోండి. సో నేనైతే ఇవన్నీ మీరు ఒకసారి చదివి చూసి అప్లై అయితే చేసుకోండి. ఇవన్నీ మళ్ళీ చూసి చెప్పేసరికి వీడియో లెంత్ అయిపోద్ది, మీకు చిరాకు అయితే వస్తుంది. కాబట్టి ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, డైరెక్ట్గా మీరు అప్లై అయితే చేసుకోండి. వీడియోని ఇస్తే లైక్ చేసి షేర్ చేసి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.